హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ ఫ్యాక్ట్స్. ఈ వీడియోలో అయితే మనం మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్లో 8 ఫిగర్ గ్రిడ్ రిఫరెన్స్ టాపిక్ గురించి అయితే మనం నేర్చుకుందాం. 8 ఫిగర్ గ్రిడ్ రిఫరెన్స్ ఎందుకైతే మనం మ్యాప్ రీడింగ్లో ఎస్పెషల్లీ నేర్చుకోవాలి అంటే ఎన్సిసి బి అండ్ సి సర్టిఫికేట్లో ఇంకా అండ్ మోర్ ఓవర్ మ్యాప్ రీడింగ్ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్లో అయితే ఈ 8 ఫిగర్ గ్రిడ్ రిఫరెన్స్ గురించి అయితే నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ 8 ఫిగర్ జిఆర్ మనకి ఇచ్చినట్లయితే మ్యాప్ పైన ఏ విధంగా లొకేట్ చేయాలి, ఏ విధంగా క్రాక్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం నేర్చుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మ్యాప్ పైన అయితే ఈ యొక్క బాక్స్ను అయితే గ్రిడ్ అని అంటారు. నేను ఫస్ట్ ఈ వీడియో కంటే ముందు 4 ఫిగర్ అండ్ 6 ఫిగర్ జిఆర్ గురించి అయితే వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూసిన తర్వాత అయితే ఈ వీడియోకి వస్తే మీకు అర్థమవుతుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. కమింగ్ టు దిస్ 8 ఫిగర్ జిఆర్. ఈ స్క్వేర్ వచ్చేసి మ్యాప్ పైన అయితే 2 సెంటీమీటర్ ఏరియా అయితే ఉంటుంది. అదే ఈ యొక్క స్క్వేర్ అనేది ఆన్ గ్రౌండ్ పైన అయితే 1 కిలోమీటర్ ఏరియాకి అయితే రిప్రజెంట్ చేస్తుంది. అయితే మనకి ఇప్పుడు వచ్చేసి 8 ఫిగర్ జిఆర్లో వచ్చేసి ఒక పర్టికులర్ ఒక పాయింట్ని అయితే ఈ టెంపుల్ని అయితే మనం మ్యాప్ పైన ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఎలాగైతే మనకి ప్రతి ఒక్క మొబైల్కి అయితే ఒక మొబైల్ నెంబర్ అనేది ఏ విధంగా ఉంటుందో మ్యాప్ పైన కూడా ప్రతి ఒక్క లొకేషన్కి అయితే ప్రతి ఒక్క పాయింట్కి కూడా ఒక గ్రిడ్ రెఫరెన్స్ ద్వారా అయితే మనం అడ్రస్ చేయొచ్చండి. అదే 8 ఫిగర్ జిఆర్లో అయితే చెప్పినట్లయితే మనం ఎగ్జాక్ట్గా ఒక పాయింట్కి అయితే మనం అయితే అడ్రస్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టెంపుల్ చూసారండి. ఈ టెంపుల్ వచ్చేసి కన్వెన్షనల్ సైన్. ఈ టెంపుల్ అడ్రస్ అయితే మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు 8 ఫిగర్ జిఆర్లో అయితే ఎగ్జాక్ట్ 10 మీటర్స్లో అయితే ఒక పాయింట్ని అయితే మనం మ్యాప్ పైన అయితే ఇండికేట్ చేయొచ్చు. అది ఏ విధంగా అయితే చూద్దాం. ఇప్పుడు 8 ఫిగర్ జిఆర్లో వచ్చేసి 8 డిజిట్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ 4 డిజిట్స్ వచ్చేసి ఈస్టింగ్ లైన్స్, నెక్స్ట్ 4 డిజిట్స్ వచ్చేసి నార్తింగ్ లైన్స్ అండి. ఇక్కడ చూసారు కదా, ఇదేనండి మీకు సింపుల్గా అర్థం అవడానికి అయితే ఒక గ్రిడ్, ఓన్లీ ఈ మ్యాప్ పైన ఉండేటువంటి ఒక గ్రిడ్ని అయితే ఒక స్క్వేర్ బాక్స్ని అయితే ఈ విధంగా డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి 8 డిజిట్స్ అయితే ఉన్నాయి కదా. ఈ 8 డిజిట్స్లో ఫస్ట్ నేను రౌండప్ చేసిన ఈ 4 డిజిట్స్ని అయితే ఫస్ట్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. 2736 అయితే ఫస్ట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 27 వచ్చేసి ఫస్ట్ ఇందులో వచ్చేసి ఈ ఈస్టింగ్ లైన్ అండి. నెక్స్ట్ ఇందులో 36 వచ్చేసి నార్తింగ్ లైన్ అండి. ఇది 27 ఫస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 36 అయితే వస్తుంది. ఈ 2736 ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దీనికి రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ ఏరియానైతే 4 ఫిగర్ గ్రిడ్ రిఫరెన్స్ అని అంటారు. అయితే ఈ యొక్క స్క్వేర్ బాక్స్లో ఈ 1 కిలోమీటర్ ఏరియాలో అయితే మనం ఈ 10 మీటర్స్లో ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి ఈ టెంపుల్ని అయితే మనం అడ్రస్ అయితే ఏ విధంగా చేయాలి అనేది నేర్చుకుందాం. ఇక్కడ 2736 అనేది అయితే 1 కిలోమీటర్ ఏరియా అయితే ఈ గ్రిడ్ని అయితే మనం ఫస్ట్ అయితే ఐడెంటిఫై చేయాలి. మనం ఫస్ట్ ఇందులో 2736 అయితే మనం ఫస్ట్ ఒక గ్రిడ్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేసాం ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 1 కిలోమీటర్ ఏరియాలో ఆ 10 మీటర్ ఏరియా కవర్ చేసినటువంటి ఈ టెంపుల్ని అయితే మనం ఎగ్జాక్ట్గా లొకేట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మీకు నెక్స్ట్ ఈ 40 ఈ 20 అయితే మనం ఫస్ట్ బై 5 అయితే చేయాలండి. 40ని బై 5 చేస్తే ఈ విధంగా 8 అయితే వస్తుంది. ఈ 20ని బై 5 చేసినట్లయితే 4 అనేది అయితే వస్తుంది. ఎందుకు దీన్ని 40ని బై 5 చేయాలి అంటే ఇక్కడ వచ్చేసి ఈ 2 డిజిట్స్ని బై 5 చేసినట్లయితే ఈ గ్రిడ్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ కదా. 2 సెంటీమీటర్స్ అంటే 20 mm అయితే ఈ విధంగా అయితే నేను డివైడ్ చేశానండి. ఈ 20 mm అంటే స్కేల్ పైన అయితే ఇక్కడ స్కేల్ పెట్టి చూసినట్లయితే 20 mm అయితే వస్తుందండి. ఇక్కడ బై 5 చేసినట్లయితే ఇక్కడ ఏ వాల్యూ వచ్చినా కానీ ఇక్కడ 20 mm లోపలైతే ఆ వాల్యూ అయితే వస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే మనం 40ని బై 5 చేస్తే ఇక్కడ 8 అనేది వచ్చింది. ఇక్కడ ఈ 20ని బై 5 చేసినట్లయితే 4 అయితే వచ్చిందండి. ఇక్కడ వచ్చినటువంటి ఈ 8 ఈ 4 వచ్చేసి ఖచ్చితంగా అయితే ఇక్కడ ఏ వాల్యూ వచ్చినా కానీ ఈ 20 mm లోపలైతేనే వస్తుందండి. ఇక్కడ చూసుకుంటే ఈ 40ని బై 5 చేసినట్లయితే 8 వచ్చింది కదా. ఈ 8 వచ్చేసి ఈస్టింగ్ లైన్ కదా. ఈస్టింగ్ లైన్స్ అంటే ఈ విధంగా వెళ్తాయండి, లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి అయితే వెళ్తాయండి. ఆ విధంగా ఇక్కడ 8 దగ్గర అయితే మనం ఒక మార్క్ చేసుకుందాం. చూసారు కదా, 8 దగ్గర అయితే ఒక మార్క్ చేసుకున్నాను నేను.
నెక్స్ట్ వచ్చేసి ఈ 4 డిజిట్స్ వచ్చేసి నార్తింగ్ లైన్స్ కదా, ఈ 20ని బై 5 చేసినట్లయితే 4 అయితే వచ్చింది. ఇదేమో నార్తింగ్ లైన్స్ అండి. నార్తింగ్ లైన్స్ అంటే కింద నుంచి పైకి వెళ్తుంటాయండి, అంటే సౌత్ డైరెక్షన్ నుంచి నార్త్ డైరెక్షన్ వైపు అయితే వెళ్తుంటాయి. దీన్ని ఇక్కడ పైకి వెళ్తున్నాయి కదా, ఈ నెంబర్స్లో అయితే మనం ఇది కూడా 20 mm అయితే ఉంటుంది. ఇది కూడా 2 సెంటీమీటర్స్ కదా. ఇక్కడ మనం స్కేల్ పెట్టి చూసుకున్నట్లయితే 20 mm అయితే ఉంటుంది. ఇక్కడ 4 వచ్చింది కదా, 4 mm దగ్గర అయితే మనం ఒక మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చూసుకున్నాం కదా. అయితే ఈ 8 ఈ 4 ఎక్కడైతే కరెక్ట్గా ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ అండి, ఆ పాయింట్ వచ్చేసి 10 మీటర్ ఏరియాకి అయితే కవర్ చేస్తుంది. మనం చెప్పినటువంటి ఇక్కడ చెప్పినటువంటి ఈ టెంపుల్కి అడ్రస్ చేసినటువంటి 8 ఫిగర్ జిఆర్ అయితే ఈ విధంగా అయితే మనం మ్యాప్ పైన అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలండి. 8 ఫిగర్ జిఆర్ ఈ విధంగా అయితే మనకి ఇచ్చినటువంటి 8 డిజిట్స్ని అయితే ఫస్ట్ 2, 7 ఈ 3, 6 అయితే ఫస్ట్ ఈస్టింగ్ లైన్ నార్తింగ్ లైన్ సహాయంతో అయితే ఆ గ్రిడ్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి 40ని బై 5 చేయాలి. ఇక్కడ 20ని కూడా బై 5 చేస్తే కనుక ఇక్కడ ఈ 8 వచ్చింది. ఈ ఈస్టింగ్ లైన్లో అయితే 8ని అయితే ఇక్కడ మార్క్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ 20ని బై 5 చేస్తే ఇక్కడ 4 వచ్చింది కదా, ఇక్కడ 4ని అయితే మార్క్ చేయడం జరిగింది. ఈ రెండు ఎక్కడైతే జాయినింగ్ అవుతున్నాయో ఈ పాయింట్ వచ్చేసి 8 ఫిగర్ జిఆర్ అడ్రస్ అనేది మ్యాప్ పైన అయితే ఈ విధంగా అయితే మనం ఇండికేట్ చేయొచ్చండి. ఈ 8 ఫిగర్ జిఆర్ వచ్చేసి ఈ పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా ఈ 1 కిలోమీటర్ ఏరియాలో అయితే ఓన్లీ 10 మీటర్ ఏరియాకి అయితే మనం ఎగ్జాక్ట్గా లొకేట్ అయితే చేయడం జరిగిందండి. మనం ఎక్కువగా మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్లో యూజ్ చేసేది ఓన్లీ 8 ఫిగర్ జిఆర్ అండి, ఎస్పెషల్లీ ఇన్ మ్యాప్ రీడింగ్ ఫస్ట్ స్టాండర్డ్ అండ్ సెకండ్ స్టాండర్డ్. అయితే మీరు ఇప్పుడైతే మనం ఇచ్చినటువంటి జిఆర్ని మ్యాప్ పైన ఏ విధంగా లొకేట్ చేయాలి అనేది అయితే నేర్చుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం మ్యాప్ పైన ఒక పాయింట్ మనం దాని జిఆర్ని మనం ఏ విధంగా తీయాలి, ఏ విధంగా ఒక 8 ఫిగర్ జిఆర్ని అయితే క్రియేట్ చేయాలి అనేది అయితే ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ అయితే ఈ గ్రిడ్లో అయితే మనం ఏదైనా ఒక పాయింట్ని అయితే ఇప్పుడు జిఆర్ క్రియేట్ చేద్దామండి. ఏ విధంగా రాయాలనేది నేర్చుకుందాం. ఇప్పుడు వచ్చేసి 2, 7, 3, 6 గ్రిడ్లో ఉంది కదా, ఇక్కడ వచ్చేసి 2, 7, 3, 6 అయితే రాయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పాయింట్ని అయితే మనం అడ్రస్ చేయాలనుకుంటున్నాం కదా. ఈ పాయింట్ వచ్చేసి స్కేల్ పెట్టి చూసుకుంటే ఇక్కడ 8 వచ్చింది కదా, ఇక్కడ 8 into 5 చేసుకోవాలండి. 8 into 5 ఎంత? 40 కదా, 40. ఇక్కడ నార్తింగ్ లైన్స్లో వచ్చినట్లయితే ఇక్కడ 3, 6లో ఈ లొకేషన్లో స్కేల్ పెట్టి చూసుకుంటే దీని స్ట్రైట్గా వచ్చినటువంటి 4 కదా, 4 డిజిట్. ఇక్కడ 4 into 5 చేసుకుంటే 20 వస్తుందండి. ఈ విధంగా అయితే ఒక 8 ఫిగర్ జిఆర్ని అయితే మనం క్రియేట్ చేయొచ్చు. రెండోసారి చెప్తున్నాను. ఈ గ్రిడ్లో ఈ 1 కిలోమీటర్ ఏరియాలో ఒక పాయింట్ని, ఒక 10 మీటర్ ఏరియాలో ఉండేటటువంటి ఒక ఎగ్జాక్ట్ పాయింట్ని అయితే మనం ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఏ విధంగా అయితే జిఆర్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 2, 7, 3, 6 అయితే ఆ గ్రిడ్ 4 ఫిగర్ జిఆర్ని అయితే మనం రాసుకోవాలి. ఈ విధంగా 2, 7, 3, 6 అయితే ఈ గ్రిడ్ అయితే రాసుకున్నాను. 2, 7, 3, 6 ఈ గ్రిడ్లో అయితే వచ్చేసి ఈ పాయింట్లో ఉండేటటువంటి ఒక టెంపుల్ని అయితే మనం అడ్రస్ చేయాలనుకుంటున్నాం. అయితే ఈ విధంగా మనం గీత గీసుకుంటే మనం ఇక్కడ వచ్చినటువంటి 8 వచ్చింది కదా, ఇక్కడ 4 వచ్చింది కదా, ఇక్కడ ఈస్టింగ్ లైన్స్లో 8 into 5 చేయాలి. ఇక్కడ 4 వచ్చింది కదా, అది 4 into 5 చేసుకున్నట్లయితే మనకి ఇక్కడైతే ఈ విధంగా 8 ఫిగర్ జిఆర్ అయితే మనకు వస్తుంది. ఇక్కడ ఏ విధంగా అంటే వచ్చింది చూసుకుంటే 2, 7, 4, 0, 3, 6, 2, 0 అయితే అయింది కదండి. ఈ విధంగా అయితే మనం మ్యాప్ పైన ఏదైనా ఒక పాయింట్ని అయితే 8 ఫిగర్ జిఆర్గా అయితే మనం రాసుకోవచ్చండి. 8 ఫిగర్ జిఆర్ అయితే మ్యాప్ పైన అయితే 10 into 10 మీటర్స్ ఏరియాకి అయితే ఆన్ గ్రౌండ్లో అయితే ఎగ్జాక్ట్గా అయితే మనం లొకేట్ చేయొచ్చు. ఈ విధంగా అయితే మనం మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్లో గ్రిడ్ రెఫరెన్స్ గురించి అయితే మనం 8 ఫిగర్ అయితే ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.